ఇరాన్ అయితే రంజాన్ ముగిసిన తర్వాత 48 గంటల్లో ఇజ్రాయెల్కి మా సత్తా ఏంటో చూపెడతామని చెప్పింది. యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, ఐక్యరాజ్య సమితి, నాటో దేశాలు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మీదకి దాడికి సిద్ధమైంది ఇరాన్ అన్నటువంటిది వాల్ స్ట్రీట్ చెప్తున్నటువంటి కథనం. దాదాపుగా రాబోయేటువంటి ఇరాన్ వచ్చే 48 గంటల ఇజ్రాయెల్పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉందని, ఎంబసీ మీద దాడిలో ఆర్మీ జనరల్, సైన్యాధికారుల మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమవుతుందని కథనంలో పేర్కొంది. దాడి చేస్తే రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ చెప్తున్నా సరే ఆ దేశం తన నిర్ణయం మీద వెనకడికి వేసే పరిస్థితి లేదని ఆ కథనం చెప్తోంది. నిజంగా దాడి జరిగితే పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఊహించినంతగా ఎగసిపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరాన్ దాడి చేస్తే ప్రతి దాడికి ఇజ్రాయెల్ ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. యుద్ధ సంసిద్ధత మీద వార్ క్యాబినెట్, రక్షణ శాఖ అధికారులతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం సమావేశం నిర్వహించారు. హమాస్తో ఇప్పట్లో ఆగని యుద్ధంలో తలమునకలైనటువంటి ఇజ్రాయెల్ ఇరాన్తోనూ కయ్యానికి కాలు దూవినటువంటి నేపథ్యంలో పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. డమాస్కస్ మీద దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ చెప్తుంటే ఇంతవరకు ఈ విషయంలో ఇజ్రాయెల్ ఎట్లాంటి ప్రకటన చేయలేదు. ఏప్రిల్ 1వ తేదీ నాటి నుంచి ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ 2 సైనిక జనరల్ సహా 7 అధికారులు మరణించారు. అదే ఈ ఉద్రిక్తతలకు కారణమైంది. యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్ లెబనాన్కి వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు హెచ్చరికలు జారీ చేసినాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్ సంభాషణలో కోరారు. ఇరాన్ విషయంలో మీకు పూర్తి మద్దతు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాలంట్తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మరొక వైపుని చెప్పుకొచ్చారు.